నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు మీద తీవ్రమైనటువంటి ఈ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. కబ్జా ఆరోపణలు కూడా కాదు, ఒక గవర్నమెంట్ జీవోని ఫేక్ జీవో తయారు చేసి 1500 కోట్ల రూపాయల భూములను కొట్టేయాలని వీళ్ళు ప్లాన్ వేసినట్లు, దానికి సంబంధించి 4 కోట్ల రూపాయల వరకు ట్రాన్సాక్షన్ కూడా జరిగినట్లు, అందులో భాగంగానే తెలంగాణ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు, తండ్రి కొడుకులు అంటే ఈ బొల్లా బ్రహ్మనాయుడు కావచ్చు, ఆయన కొడుకు రమేష్, వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ వల్ల ఈ భూ కబ్జాలు కావచ్చు, ఈ దందాలు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, అధికారం కోల్పోయిన తర్వాత విచారణ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాదని పక్క రాష్ట్రంలో సైతం వీళ్ళ దందా అయితే మొదలుపెట్టారు. హైదరాబాద్ సమీపంలోని గండిపేట రెవెన్యూ పరిధిలో దాదాపు 1500 కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఏవైతే ఉన్నాయో అవి అసైన్డ్ భూములు, అవి రెగ్యులరైజ్ అయ్యాయని చెప్పి గవర్నమెంట్ పేరు మీద వీళ్ళు ఫేక్ జీవోలు సృష్టించి దాన్ని వేరే వ్యక్తులకు అమ్మాలని చూసి దాదాపు 1500 కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొట్టేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలను తెలంగాణ పోలీసులు అయితే తిప్పికొట్టారు. ముగ్గురిని అయితే అరెస్టు చేయడం జరిగింది. మొత్తానికి బొల్లా బ్రహ్మనాయుడు అకౌంట్లో నుంచి దాదాపుగా 1,50,00,000 రూపాయల వరకు ట్రాన్సాక్షన్ కూడా జరిగినట్లు గుర్తించారు. వీళ్ళని అరెస్టు చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన కుమారుడు రమేష్ అనుకుంటా, ఆయన పేరు రమేష్, వీళ్ళిద్దరూ అప్స్కాండ్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పొద్దున లేచినప్పటి నుంచి ఏం చెప్తారు, మంచే చేశాము, ప్రజలకు మంచే చేశాము, ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదు, మళ్ళా రాబోయేది మేమే అని చెప్పి గప్పాలు కొట్టేటువంటి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసలు రూపం ఇది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎలాగో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ దందాలు బంద్ అయితే ఈ దందాలను ఇప్పుడు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మొదలుపెట్టారు. తెలంగాణలో అది కూడా 1 కోటి 2 కోట్ల కాదు, ఏకంగా 1500 కోట్ల రూపాయల భూములకు కన్నం వేయడానికి తండ్రి కొడుకులు ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. వీళ్ళ కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు మొదలు పెట్టారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కాదు ఇది చేసింది, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్లకు అనుకూలమైనటువంటి బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు జీవోలు ఏవైతే ఉన్నాయో ఈ జీవోలను మ్యానిపులేట్ చేసి ఈ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలము అది రెగ్యులరైజ్ అయిందని చెప్పి వేరే వ్యక్తికి ఒక ముక్కు ముఖం తెలియనటువంటి ఒక వ్యక్తికి అమ్మాలని చూసి ఇప్పుడు అడ్డంగా దొరికారు. తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆయన విచారించగా ఆ భూమి అది అసైన్డ్ భూములని, దాన్ని రెగ్యులరైజ్ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవోలు జారీ చేయలేదని ఆయన స్పష్టం చేసి పోలీసులను ఆశ్రయిస్తే ముగ్గురు తెలంగాణ వ్యక్తులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తే అసలు దొంగ అయినటువంటి మన వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీకి చెందినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు భాగోతం మొత్తం బయటపడింది. ఆయన ఏమంటున్నాడు, మొన్నెప్పుడు అంటున్నాడు, నేను ఇక్కడే ఉన్నాను, నా మీద ఊరికే ఆరోపణలు వస్తున్నాయి, నేను ఇక్కడే ఉన్నాను, కావాలంటే వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాడు. మరి ఇప్పుడు పోలీసులు వెతుకుతా ఉంటే ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు అప్స్కాండ్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఈ దందాలు సాగడం లేదని ఇప్పుడు వీళ్ళ దృష్టి మొత్తము పక్క రాష్ట్రాల మీద పడింది. ఎప్పుడైతే అక్కడ విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడో విజయ్ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు, బెల్లం చుట్టూ చీమలు చేరినట్లు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తము అక్కడ కూడా మద్యం దందా చేయాలని, ఇక్కడ మద్యం కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు, మద్యం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరూ అక్కడ విజయ్ పంచని చేరి ఇప్పుడు అక్కడ మద్యం అక్కడ గవర్నమెంటే అమ్ముతుంది, దాన్ని ఇప్పుడు ప్రైవేట్కు అప్పచెప్పబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఈ బ్యాచ్ మొత్తము ఇప్పుడు అక్కడ వాలిపోయింది. ఎవరి వ్యాపారాలు వాళ్ళది, ఎవరి దొంగ సామ్రాజ్యాలు వాళ్ళు పక్క రాష్ట్రాల్లో విస్తరించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఇంకా 2029లో కూడా ఎలాగో మనం గెలవబోయలేదు అనుకుంటున్నారో ఏమో కానీ వీళ్ళందరూ పక్క చూపులు చూసుకుంటూ పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడం, పక్క రాష్ట్రాల్లో దందాలు చేయడం, పక్క రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ లాంటి ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి ఏ ఇన్ఛార్జ్ కూడా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండడం లేదు. ఇప్పుడు రోజా చూసుకోండి, నగిరిలో కన్నా ఎక్కువ హైదరాబాద్లో ఉంటుంది. ఈమె మళ్ళీ ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి అధ్యక్షుల గురించి మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశం పెట్టి మీరందరూ నియోజకవర్గ స్థాయిలోనే మీరు అందుబాటులో ఉండాలి, ఎక్కడా కానీ ఇనామినేషన్ అవ్వడానికి వీల్లేదు, ప్రతి స్థానంలోనూ మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పిన నేపథ్యంలో ఆయన చెప్పినంతసేపు
కూడా ఉండలేదు. ఒక్కరు కూడా మళ్ళీ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండడం లేదు. ఎవరి దొంగ వ్యాపారాలు వాళ్ళు, ఎవరి దందాలు వాళ్ళు మొత్తం ఇప్పుడు పక్క రాష్ట్రాల మీద కన్నేశారు. పక్క రాష్ట్రాలు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళని చూస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలా. వీళ్ళు ఇక్కడ ఏమీ లేదు, ఇక దోచుకోవడానికి ఏమీ లేదని ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.